వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పెద్ది జూన్ 4వ తేదీ విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఆ మాటకు వస్తే ఎక్కడైతే భారతీయ సినీ ప్రియులు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా అక్కడంతా కూడా పెద్ది గురించి ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. దానికి కారణం ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అని చెప్పాలి. అది జనాల్లోకి చాలా బలంగా వెళ్ళింది. 3 పాటలు, 2 గ్లిమ్స్, ఒక ట్రైలర్. ఇప్పటి వరకు ఇవన్నీ కూడా ఆ సినిమా మీద క్రేజ్ ని, హైప్ ని మరింత పెంచడానికి దోహదం చేశాయి. ప్రస్తుతం అంటే రిలీజ్ దగ్గర పడుతున్నప్పుడు ఈ సినిమా సంబంధించినటువంటి ఆ ప్రమోషనల్ ఈవెంట్స్ వేగం కూడా పెరిగింది. అయితే ప్రతి చోట కూడా ముంబైలో జరిగిన ఈవెంట్ కానివ్వండి, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కానివ్వండి, భోపాల్లో జరిగినటువంటి ఆ మ్యూజికల్ ఈవెంట్ కానివ్వండి, బెంగళూరులో జరిగినటువంటి ప్రెస్ మీట్ కానివ్వండి, అలాగే ఇంటర్వ్యూల్లో కానివ్వండి, కామన్ గా కనిపిస్తున్నటువంటి ఒక పాయింట్ రామ్ చరణ్ ప్రదర్శించినటువంటి అభినయం, పెద్ది క్యారెక్టర్లో అతను జీవించినటువంటి విధానం. దీని గురించి అందరూ కూడా చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు. భోపాల్లో జరిగినటువంటి కాన్సర్ట్లు అయితే, మ్యూజికల్ కాన్సర్ట్లు అయితే, పెద్ద మ్యూజికల్ కాన్సర్ట్, అందులో రవికిషన్ మాట్లాడుతూ తను భోజ్పురి టాప్ యాక్టర్, తెలుగులో కూడా అనేక సినిమాల్లో విలన్గా నటించిన వాడు. అతను ఈ సినిమాలో కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర చేశాడు. పెద్దితోటి రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు రాయటం ఖాయం అని చెప్పేసి తను చెప్పుకొచ్చాడు. అలాగే బెంగళూరులో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఈ సినిమాలో గౌర్నాయుడు అనేటువంటి క్యారెక్టర్ చేసినటువంటి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, తను కూడా రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు రావటం తథ్యమన్నట్లుగా ఆయన కూడా మాట్లాడారు. అలాగే ఒక జగపతి బాబు కానివ్వండి, రత్నవేలు కానివ్వండి, అంటే ఈ సినిమా పనిచేసినటువంటి క్యాస్ట్ అండ్ క్రూ కూడా ముక్త కంఠంతో ఇదే మాట చెప్తున్నారు, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, రామ్ చరణ్ నటన అని చెప్పేసి. సో అంత ఎమోషనల్ డెప్త్ ఉన్నటువంటి క్యారెక్టర్ని క్లైమాక్స్ లో అయితే రామ్ చరణ్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి, ఈవెన్ రంగస్థలంలో తను చేసినటువంటి పర్ఫార్మెన్స్ మనందరికీ తెలుసు, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ రంగస్థలంలో. సో దానిని కూడా మరపించే రీతిలో ఈ సినిమాలో పెద్దిలో ప్రత్యేకించి ఆ క్లైమాక్స్ ఎపిసోడ్లో తను ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ నటన గురించి, అంటే అతని తోటి ఆ సన్నివేశాలు తీస్తూ ఉంటే మరింత ఇన్స్పిరేషన్ కలిగింది అని చెప్పేసి తనే చెప్పడాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు రావటం ఖాయమా అనేటువంటి బలమైన అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది. ఇప్పటి వరకు తెలుగుకు సంబంధించి ఒకే ఒక్క నటుడు నేషనల్ అవార్డు తీసుకున్నాడు. రీసెంట్ గానే 2 ఏళ్ల క్రితమే మనందరికీ తెలుసు. మొట్టమొదటిగా అంటే ఎంతో మంది చిత్తూరు నాగయ్య లాంటి గొప్ప నటులు, ఎస్వి రంగారావు లాంటి విశ్వ నట చక్రవర్తిగా పేరుగాంచిన వాడు, అలాగే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, వాళ్ళ ఎవరూ కూడా సాధించలేనటువంటి ఘనతని అల్లు అర్జున్ సాధించాడు. పుష్పరాజ్ అనేటువంటి క్యారెక్టర్లో అతను చేసినటువంటి పర్ఫార్మెన్స్ తోటి నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి మొట్టమొదటి తెలుగు హీరోగా తన చరిత్రలో నిలిచాడు. మరి ఇప్పుడు ఆ తర్వాత పెద్దితోటి రామ్ చరణ్ నేషనల్ అవార్డు సాధించబోతున్నాడా అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు చాలా మందిలో కూడా కలుగుతోంది. రామ్ చరణ్ కూడా ఈ సినిమా కోసం, అలాగే ఆ పాత్ర కోసం తను పడినటువంటి శ్రమ గురించి ఎంత తక్కువ చెప్పుకున్న పెద్ది సినిమా, అలాగే ఆ క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ పడినటువంటి శ్రమ ఎంత చెప్పుకున్నా తక్కువే అని బుచ్చిబాబు నుంచి అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. మరి ఈ సినిమాలో తను ఒక పహిల్వాన్గా అతను కనిపించినటువంటి విధానం అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. రామ్ చరణ్ నిజమైనటువంటి పహిల్వాన్గా మారిపోయాడు. అసలు ఆ బాడీని ఎలా బిల్డ్ చేశాడు, అంత హెవీ బాడీ, పహల్వాన్ బాడీ ఎలా ఉంటాయో మనకు తెలుసు. 6 ప్యాక్ చేయటం వేరు, మజిల్ బిల్డ్ చేసి పహల్వాన్ గా మారటం వేరు. సో దానికి ఒక రొటీన్ ఉంటుంది, వర్కౌట్ రొటీన్ ఒక రకంగా ఉంటుంది, పహల్వాన్ కి ఇంకొక రకంగా ఉంటుంది. సో మరి సినిమా అంతా మిగతా చోట్ల ఒక రకంగా కనిపించేటువంటి రామ్ చరణ్ ఇక్కడికి వచ్చేటప్పటికి
పెహల్వాన్ ఎపిసోడ్కి వచ్చేటప్పటికి ఎక్కడైతే ఆ పెహల్వాన్ కప్తాడో అక్కడ తను కనిపించేటువంటి ఆ విధానం చూసి నిజంగానే అతను ఎంత శ్రమ పడితే అలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు. పైగా మనకి తెలిసిన దానికంటే కూడా ఎక్కువగానే ఈ సినిమాలో తనకి గాయాలు అయ్యాయి అని చెప్పేసి ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు సిబ్బంది చెప్తున్నటువంటి విషయం. అలాగే చాలా షూటింగ్ జరిగేటప్పుడు అందరూ కూడా టెన్షన్ పడేవారు. చిరంజీవి సైతం కొడుకు పడుతున్నటువంటి ఆ కష్టం చూసి తట్టుకోలేక బయటకు వచ్చేసాడని చెప్పేసి బుచ్చిబాబు ఏదైతే చెప్పారో అది కేవలం చిరంజీవి తండ్రి అయితే అలా జరిగాడు, కానీ సిబ్బంది కూడా ఈవెన్ బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ పడుతున్నటువంటి ఆ కష్టం చూసి తను కూడా టెన్షన్ పడిపోయేవాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ తనకి కంటికి దెబ్బ తగిలినా కూడా ఆ రోజు మాత్రమే రెస్ట్ తీసుకొని మరుసటి రోజు మళ్ళీ షూటింగ్ వచ్చి ఆ సన్నివేశాలని పూర్తి చేశాడంటే అతని తపన. సో ఇన్ టైంలో ఈ సినిమాని ఏదైతే జూన్ 4వ తేదీ మనం విడుదల తేదీ ప్రకటించామో దానికి తగ్గట్లుగా ఏదైతే షెడ్యూల్స్ వేసుకున్నారో షూటింగ్ షెడ్యూల్స్, దానికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చేయాలి అనేటువంటి ఒక తపనతోటి తను కూడా ఆ సన్నివేశాన్ని పూర్తి చేసుకుంటూ వచ్చాడు. స్టిల్ ఇప్పటికీ అతని ఒక చెయ్యికి మనం బ్యాండేజ్ చూస్తూనే ఉన్నాం. అంటే ఆ మండికట్టు దగ్గర బెణికింది, మరి అయినా కూడా సినిమా ఆ షూటింగ్ అనేది చేసుకుంటూ వచ్చాడు. అలాగే కాళ్ళకి దెబ్బలు తగిలినాయి, కంటికి చేతులకి ఎక్కడ దెబ్బ తగలలేదు, అన్ని చోట్ల ఒంటి నిండా దెబ్బలు తగిలాయి. కంటికి కనిపించేవి కాకుండా కంటికి కనిపించనివి కూడా, బయటకు కనిపించనివి కూడా ఎన్నో దెబ్బలు తగిలాయని చెప్పి చెప్తున్నారు. మరి అతను అంటే ఈ శారీరక శ్రమ ఒక ఎత్తు అయితే ఆ పాత్రలో ఆయన బిహేవ్ చేసినటువంటి విధానం, తన గ్రామం కోసం, తన గ్రామానికి దక్కాల్సినటువంటి గుర్తింపు కోసం పెద్ది అనేటువంటి ఒక యువకుడు, అది 1980s జరిగినటువంటి ఒక కథగా విజయనగరంలో ఉన్నటువంటి ఒక గ్రామం, ఒక కుగ్రామం, మరి ఆ గ్రామానికి ఏర్పడినటువంటి, ఆ గ్రామ వాసులకు ఏర్పడినటువంటి విపత్తు ఏంటి, ఆ విపత్తు నుంచి వాళ్ళని ఎలా కాపాడాడు పెద్ది, ఈ క్రమంలో తను ఏం త్యాగం చేశాడు, ఏం సాక్రిఫైస్ చేశాడు అనేది ఈ సినిమాలో చాలా కీలకమైనటువంటి పాయింట్. సో క్లైమాక్స్ లో అయితే నిజంగానే కళ్ళు చెమర్చుతాయి, గుండె తడైపోతుంది తను చేసేటువంటి పర్ఫార్మెన్స్ కి రామ్ చరణ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏఆర్ రెహమాన్ ఇచ్చినటువంటి మ్యూజిక్ కూడా ఆ సన్నివేశాలకి సో మరింత డెప్త్నిచ్చింది, మరింత ఎలివేట్ కావడానికి ఆ సన్నివేశాలకి రెహమాన్ మ్యూజిక్ చాలా దోహదం చేసింది. అలాగే రత్నవేలు విజువల్స్, సో ఈ సినిమాకి తను ఇచ్చినటువంటి ఒక కలర్ ప్యాలెట్, అది అంటే 1980s మనల్ని తీసుకెళ్తుంది. మనం కూడా ఆ కథలో భాగమై పెద్ద క్యారెక్టర్ తోటి మనం కూడా ట్రావెల్ చేస్తాం అని చెప్పి చెప్తున్నారు. అలాగే విలన్గా చేసినటువంటి దివ్యేందు, తను కూడా రీసెంట్ గా జరిపినటువంటి ఒక కన్వర్జేషన్, వీళ్ళ ముగ్గురు మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ వచ్చింది. రామ్ చరణ్, బొమన్ ఇరానీ, అలాగే దివ్యేందు. సో బొమన్ ఇరానీ క్యారెక్టర్ కూడా ఇందులో కీలకంగా ఉంటుంది. ఆయన ఒక కోచ్గా ఈ సినిమాలో అథ్లెట్ కోచ్గా అతను కనిపిస్తున్నట్టుగా ఉన్నాడు. మనం ట్రైలర్ కనుక చూస్తే క్రాస్ ఓవర్ అథ్లెట్ అని చెప్పేసి పెద్దిని ఆయన అభివర్ణిస్తున్నటువంటి తీరు మనం చూసాం. సో వీళ్ళందరూ కూడా ఆ రామ్ చరణ్ నటన గురించి, రామ్ చరణ్ నటన అలాగే ఆయన అక్కడ సెట్స్ మీద ప్రవర్తించినటువంటి తీరు, వీటన్నిటిని కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు కామన్గా కనిపిస్తున్నటువంటి ఆ అంశం ఏదైతే ఉందో పెద్దిగా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, సో దీంతో టాలీవుడ్కి మళ్ళీ మరొక నేషనల్ అవార్డు ఖాయం అనేటువంటి మాట ఏదైతే బలంగా వినిపిస్తుందో, మరి అది ఎంతవరకు నిజమవుతుంది ఏంటి అనేది రాబోయే కాలంలో మనకు తెలుస్తుంది. కాకపోతే జూన్ 4వ తేదీ ఆ సినిమా మన ముందుకు వస్తుంది కాబట్టి వీళ్ళు నిజంగా ఇంతమంది చెప్తున్నటువంటి విషయం అందులో ఎంత నిజం ఉంది, లేకపోతే వాళ్ళు ఏమన్నా అతిశయోక్తులు మాట్లాడుతున్నారా, ఇదంతా కూడా మనందరికీ కూడా జూన్ 4వ తేదీ ఆ సినిమా విడుదల అయ్యాక తెలుస్తుంది. అంతవరకు లెట్ us wait and see.